చక్కగా కూర్చోండి అని చెప్పండి. Go
वेदोक्तमन्त्रपुष्पाक्षतान् समर्पयामि प्रार्थना मुदाकरात्तमोदकं हितायुष्टभूति मभ्युपैसोचिना शूलं भूषुण्डीं शिरः शङ्खं सन्धरते दुर्गे देवी नमोस्तुते शरणागतदीनार्थपरित्राणाय सर्वस्याप्तिहरे देवी नारायण नमोस्तुते कोटि क्षमा नमस्कारान् समर्पयामि पूजा क्रियासु न्यूनं सम्पूर्णतां जाति सद्यो वन्दे समक्षुतं मन्त्रगिरियायिनो भक्तिहीनं एतस्य महोत्सवकाले सूर्यादीनां नवानां ग्रहाणां शरणमय्यप्पा 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 पुष्पैश्च पूजयामि स्वामी सर्वपीड़ा उपशान्तये आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरु शुक्र शनिभ्यश्च राहवे केतवे नमः आदित्याय ग्रह देवता आनुकूल्यता सिद्धिरस्तु उत्तरेषु कर्मण्य विघ्नमस्तु स्वामी చేసినంత కూడా ఈ పూజ ప్రకృతికి సంబంధించింది. రెండు రకాలు పూజలో ప్రకృతిని మనకు అనుకూలంగా మార్చుకోవడానికి ప్రకృతికి సంబంధించిన విషయం. ప్రకృతి అంటే ఏంటి అయ్యా? ప్రకృతి అంటే ఏంటి? పృథివీ, అప్, తేజో, వాయు, ఆకాశం, పంచమహాభూతాలు. ఈ పంచమహాభూతాలను మనం అనుకూలంగా మార్చుకుంటేనే ఏమైతుంది? ముందరికి నడవగలుగుతుంది. పంచమహాభూతాలు అనుకూలంగా మార్చుకోకుంటే ఏమైతుంది చెప్పండి? ఇప్పుడు మీకు దేహానికి ఒక అపేక్ష ఉన్నది, మీ శరీరానికి ఒక అపేక్ష ఉన్నది. ఏం అపేక్ష ఉన్నది? వేడి నీళ్ళు స్నానం చేయాలి, చల్లగా ట్యాంక్ వాటర్ ఉండగానే రోహిత్సాన్ని అడుగు కదా, కొద్దిగా గోరువెచ్చని నీళ్ళు దానా చేయాలి. అదే డైరెక్ట్ బోర్ వేసుకొని చేస్తారు, ఐస్ వాటర్ చేస్తారు. రోహిత్సాన్ని ఐస్ వాటర్ చేస్తారు. అయితే ప్రకృతి అలా ఉంటుంది. ప్రకృతిని మనం జయించడానికి ప్రకృతికి అపోజిట్గా ఉంటుంది దీక్ష. పంచ జ్ఞానేంద్రియాలు ఉన్నాయి, అందులో చర్మం ఒకటి. అవునా? ఈ చర్మం ఏం కోరుకుంటుంది? వేడి నీళ్ళు స్నానం చేయాలి. ఈ జిహ్వ ఏం కోరుకుంటుంది? మంచి మామూలు ఈ రుచికరంగా ఆ రుచికరమైన ఆహారం ఎప్పుడు మారాలి. విసర్జన అవుతుంది. నరేష్ గురుస్వామి గెట్ టుగెదర్ ఎప్పుడు పెడదాం? అది కూడా ఇరుముడితో పాటు ఆహ్వానంగా ఉంటుంది. అవునా? ఈ జిహ్వ దానికి అపోజిట్గా పోతుంది. జిహ్వను నియంత్రిస్తాం, చర్మాన్ని నియంత్రిస్తాం. మంచి సినిమా, ఠాకూర్ సినిమా రిలీజ్ అయింది, అది చూడాలని ఉంటుంది చక్షు జ్ఞాని. అది చెవులకు ఈ భజనను విని 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 రప్పసయ్యి వేరే పాటలు వినాలనిపిస్తుంది. ఇవన్నిటినీ నియంత్రించడానికి ప్రకృతిని మనము నియంత్రించాలి.
ప్రకృతిని నియంత్రించుకొని ప్రకృతి పూజ చేయకుండా మనం దేవుడి దగ్గరికి పోతా అంటే దేవుడి దగ్గరికి పోని. ఎందుకంటే ప్రకృతి మాయా, ప్రకృతి ఏముంటుంది? మాయా లక్షణం. ఇప్పుడు మీ పంచ జ్ఞానేంద్రియాలకు ఒక లింక్ ఉన్నది. ఏ లింక్ ఉన్నది? పంచ జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. ఇక్కడ సుబ్రహ్మ స్వామి చూస్తున్నారు కానీ ఎక్కడో మనసులో ఎక్కడో చూస్తే ఏమో చూస్తే పంచ జ్ఞానేంద్రియాలు ఏం చేస్తుంది? మనస్సును అదుపులో పెట్టి మనను లక్ష్యం వైపు పోతుంది. జ్ఞానేంద్రియం ఇప్పుడు మనం మాల వేసుకున్నప్పుడు మీరు చెప్పాను కదా, మీరందరికీ చెప్పాను. ముద్రామంత్రం చెప్తాం, ముద్రామంత్రం చెప్పి మాల వేసుకుంటాం. అది స్వామి ముందరం చెప్పి వేసుకుంటాం. దీనికి అన్నిటికీ అనుగుణంగా మార్చుకొని 365 రోజులు మంచిగా ఉండడానికి ఈ 41 రోజులు కష్టపడ్డా పర్వాలేదు, కష్టాన్ని సుఖంగా మార్చుకొని ఆనందంగా మార్చుకొని హ్యాపీగా స్వీకరిస్తూ మనం దీక్ష చేస్తాం. ఈ దీక్ష ప్రభావం ఎలా ఉంటుంది అంటే సువాసన ఎన్ని రోజులు పనిచేస్తుందయ్యా? 365 రోజులు పనిచేస్తుంది. కష్టం కానీ నిష్ఠురం కానీ సత్సంగత్వం. ఇప్పుడు ఏదో జన్మలో పుణ్యం ఉంటేనే దీక్ష ఉంటుంది. ఏదో ఇప్పుడు మీరందరినీ ఇక్కడ కూర్చోబెడితే భాస్కర్ స్వామి సండే పెట్టకాయ చూసి సండేనే పూజ పెడతాం, మా అందరి లోన్ కట్టేసినట్టు. అమ్మ స్వామికి పూజ పడతారు. అంతేనా? అదేనా? ఆ మాయను తొలగించడానికే ప్రకృతి ఆరాధన. ఆ ప్రకృతి ఆరాధన చేస్తే మనకు ఆ మాయ దగ్గరికి రాకుంటే ఏమైంది? మాయ దగ్గరికి రాకుంటే ఏమైంది? మాయ దగ్గర ఉన్నంతసేపు దేవుడు కలిగివాడు. మాయ తొలగితేనే అదే సత్యం, అదే వేదం, అదే జ్ఞానం, అదే శుభం, అదే అయ్యం, అదే నువ్వు, అదే ఇది తత్వం. అయ్యప్ప తత్వంలో ఏముంది అంటే సంస్కరించబడింది. ఇప్పుడు అందరూ ఇదే నరేశ్వర స్వామి దీక్ష అయిపోయినాక ఎప్పుడైనా కలవాలి, ఇదే సండే కలవాలి, నమస్తే మళ్ళా కలుస్తాం. నువ్వు కూడా వస్తేలా ఏ సుబ్రహ్మస్వామి ఇప్పుడు రమ్మన్నావు? ఇప్పుడు రమ్మనే టైమా? నీకు జీవితం కదా. సుబ్రహ్మస్వామి వస్తున్నాడు, లోపల పెట్టు కూతురు. ఇవన్నీ మాయకు సంబంధించి. ఈ మాయ నుంచి పక్కకు ఉండి నిజంగా మీరు అందరూ కలిసి పూజ చేస్తున్నారంటే నాకే ఆనందం వస్తుంది. ఎందుకంటే ఏదో జన్మల ఏదో మంచి లేకుంటే మంచి గురువు దొరుకుతుంది. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వం నిర్మోహత్వం, నిర్మోహత్వం నిశ్చలతత్వం, నిశ్చలతత్వమే జీవన్ముక్తి. నేను 18 సంవత్సరాల వరకు నరేష్ స్వామి చేసినట్టే నేను కూడా చేశాను. సత్సంగత్వం కావాలి, అందరికీ చెప్పాలి, నేను నేర్చుకోవాలి, 10 మందికి చెప్పాలి, నేను నేర్చుకోవాలి, 10 మందికి చెప్పాలి. కొత్త విషయం ఎప్పుడు పాత విషయం చెప్పాలి, కొత్త విషయం చెప్పాలి. చెప్పి ఏమైంది? వీళ్ళందరూ సరే, వాళ్ళందరూ పండితులు అయిపోయినారు కదా, నేను ఇంకా పండితులు కావాలి, అందరినీ పండితులే, నేను అప్డేషన్ కావాలి కదా. అందుకు నిస్సంగత్వం అందరిలో ఉండాలి, నేను ప్రత్యేకంగా ఉండాలి. నిస్సంగత్వే నిర్మోహత్వం, మోహం అనేది లేకుండా అవుతాం. నిర్మోహత్వమే నిశ్చలతత్వం, నిశ్చలతత్వమే జీవన్ముక్తి. ఇది జీవన్ముక్తికి మార్గం. ఉన్నంతకాలం మనం సుఖంగా ఆనందంగా ఉండాలి. పోయినాక జీవి పోయినాక ఎక్కడ లీనం కావాలి? ఎక్కడి నుంచి వచ్చాడో, ఈ జీవి ఎక్కడి నుంచి వచ్చాడో,
ఎవరికి దొరకడో, ఎవరికి కనిపించడో, ఎక్కడైతే కనిపించని దేవుడు ఉన్నాడో ఆ కనిపించని దేవుల్లో పోయి నేను పునరపి జననం పునరపి మరణం పునరపి జననే జఠరే శయనం ఇక సంసారే బహు దుఃఖాలే. ప్రతి వాళ్ళు కోటీశ్వరులు 100 కోట్లకు కూడా దుఃఖపడని సమయం లేదు, దుఃఖపడని సమయం లేదు. డబ్బును లక్షాధికారి అయిన లవణమన్నమే కానీ మెరుగు బంగారం తిండబోడు. భాస్కర్ స్వామి ప్లేట్లో బంగారం పెట్టుకొని తింటాడా? బంగారం తయారు చేసుకుంటాడు. బంగారం అంటే ఆనందం, లక్ష్మి అంటే ఆనందం. ఎక్కడైతే ఆనందం ఉంటుందో అక్కడ లక్ష్మి ఉన్నట్టే. ఎక్కడైతే దుఃఖం కష్టం ఉన్నదో అక్కడ జ్యేష్ఠాదేవి, ఆమె సోదరురాలు, సోదరిమణి ఎవరు? జ్యేష్ఠాదేవి. అది ఆ విధంగా లక్ష్మి జ్యేష్ఠ. కష్టం ఉన్న దగ్గర దరిద్రం ఉంటుంది, ఆ సంతోషం ఉన్న దగ్గర ఒక కుటుంబం ఉన్నది. ఒక కుటుంబం ఉన్నది, పాపం ఏం లేదు, పేదవాళ్ళు మన శిష్యులలోనే ఉండేవాళ్ళు. నైట్ ఎప్పుడు వచ్చేస్తామని మేము అందరం 8 o'clock టైం పెట్టుకున్నాం. 8 o'clock కుటుంబ సభ్యులు అందరం ఇంటికి చేరుకున్నాక అందరం టీవీ ముందర కింద ప్లేట్ పెట్టుకొని భోజనం చేస్తామని. ఇది ఏ టాటా పీతా చెప్పు, ఈ ఆనందం వర్గంలో ఉంటుందా? రాత్రి 11కి వస్తాడు, డైనింగ్ టేబుల్ అంటే అది తింటాడు, పోయి సాక్షులు విడిచే ఓపిక కూడా ఉంటుంది, అలానే ఉంటుంటాడు. కుటుంబ సభ్యులందరూ కూడా కూర్చుండి ముచ్చట పెట్టుకుంటూ టీవీ సీరియల్ చూసుకుంటూ భోజనం చేసేటువంటి ఆనందం ఎక్కడైనా ఉన్నదా? ఆనందం కావాలి. అది పైసా ఉంటే ఆనందం కాదు, పైసా ఉన్నా ఈ ఆనందం లేకుంటే ఆనందం. శ్రీ విఘ్నరాయ సురదేవిత భానుదేరా నీ నామగానము స్తోత్రము తనివిదీరే. బోల్ విఘ్నేశ్వర భగవాన్. సాగినాథ్ వేదనాథ్ పూజ్య గణపతి మా మొక్కులన్నీ అందుకోర పూజ్య గణపతి. సాగినాథ్ వేదనాథ్ పూజ్య గణపతి
ఓం శ్రీ స్వామి అయ్యా వెల్వే మురుగనికి వడ్లే మురుగనికి Hey!
ఓం శ్రీ స్వామి ప్రియణే శరణమయ్యప్ప ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప శ్రీ స్వామి చందమామ 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 స్వామి శబరిగిరిపై వెలుగునావే చందమామ
Yeah.
ఇది ఫ్రూట్స్ అన్నిటి ఏమైతుంది పంచ నారాయణ హరి ఓం హరి నారాయణ హరి ఓం హరి కేశవ హరి గోవింద హరి నారాయణ హరి ఓం హరి సుందర నంద ముకుంద హరి నారాయణ హరి ఓం హరి సుందర నంద ముకుంద మహాదేవా శివ 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 సదా శివ 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 మహాదేవా సదా శివ హర 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 మహాదేవా హర 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 మహాదేవా శివ 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 చెప్పాడు కానీ చేతిని ఇట్లా పెట్టది కాకుండా ఇట్లా కళ్ళు తెరిచి చూస్తే ఇబ్బంది పడతారు. అందరూ కూడా అనండి ఆ ప్రసాదం మనకు కావాలి. శివ 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 సదా శివ 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 సదా శివ మహాదేవా సదా శివ మహాదేవా సదా శివ హర 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 మహాదేవా హర 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 మహాదేవా శివ 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 సదా శివ 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 సదా శివ మహాదేవా సదా శివ మహాదేవా సదా అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆది పరాశక్తి బాలయమా శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి ఆనందరూపిణి శ్రీ భువనేశ్వరి బాలయమా శ్రీ భువనేశ్వరి బాలయమా రూపిణి బాలయమా రాజరాజేశ్వరి బాలయమా రాజరాజేశ్వరి బాలయమా అఖిలాండేశ్వరి ఆది పరాశక్తి ఆనంద రూపిణి బాలయమా పరిపాలయమా శ్రీ భువనేశ్వరి బాలయమా మనకు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ఈ సృష్టిని సృష్టించడం, పాలించడం, సంహరించడం. ఈ పరబ్రహ్మ ఈ ముగ్గురికి 3 డిపార్ట్మెంట్లు పెట్టింది. ఒక డిపార్ట్మెంట్ అయిపోయింది మనది, ఒక డిపార్ట్మెంట్ పని అయిపోయింది. ఏమైంది? సృష్టించడం అయిపోయింది. ఇప్పుడు ఉనికి కావాలి. ఉన్నంతసేపు అయితే మంచిగా ఉండాలి కదా. ఎవరు కావాలి మనకు? విష్ణుమూర్తి. విష్ణుమూర్తి కావాలి. ఉన్నంతసేపు అయితే మంచిగా హ్యాపీగా ఉండాలి. మళ్ళీ జన్మ వద్దు. ఎందుకంటే ఉత్తమోత్తమైన మానవ జన్మ వచ్చింది. ఈ మానవ జన్మ సార్థకం చేసుకోవడానికి 18 మెట్లు ఎక్కాడు. ఒక మా వినోద్కు బంగారం ఇస్తే ఏం చేస్తాడు? భాస్కర్ స్వామి కూడా బంగారం పని 14 క్యారెట్ల బంగారం ఇస్తే 24 క్యారెట్లు వేయాలి. 24 క్యారెట్లు వేయాలి. ధర్మశాస్త్ర కన్నా ముందు దత్తాత్రేయ కన్నా ముందు లలితాదేవి